మీరు గమనించారా? మీ జీవితంలో ప్రేమ ఉన్నప్పటికీ మీ భాగస్వామి కొన్నిసార్లు అసంతృప్తిగా ఉంటున్నారు. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలి? సంతోషకరమైన సంబంధం అనేది రెండు మనసుల ఆత్మీయ సమ్మేళనం. ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోయే టిప్స్ ప్రతి సంబంధాన్ని కొత్త జోలికి తీసుకెళ్తాయి. మీ భాగస్వామి నువ్వు ఎంతకాలం నీ జీవితంలో ఎక్కువగా కనిపించింది? మీరు చివరిసారిగా మీ భాగస్వామి ఆనందం కోసం ప్రత్యేకంగా ఏం చేశారు? మన రోజువారీ జీవితంలో పని, ఒత్తిడి, బాధ్యతలు వాళ్ళ సంబంధానికి సహాయం ఇవ్వడం తగ్గిపోతుంది. కానీ మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోకపోతే అది మీ అనుబంధంలో దూరాన్ని తీసుకువస్తుంది. అవగాహన లోపం. మీ భాగస్వామి భావనలను మీకు అర్థం చేసుకోవడం కష్టమవుతుందా? రోజువారీ పనుల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించలేకపోతున్నారా? ప్రేమను వ్యక్తం చేయడం మర్చిపోతున్నారా? ఇవి పరిష్కరించడానికి సులభమైన మార్గాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ అనుబంధం ఎలా బలంగా ఉంటుంది అనే దానిపై పూర్తిగా దృష్టి పెడదాం. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడం. లవ్ లాంగ్వేజెస్ గురించి. ప్రతి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకునే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరికి ప్రత్యేకమైన మాటలు, మరికొందరికి పనులు, ఇంకా కొందరికి స్నేహభావం ముఖ్యం. ఒక కస్టమర్ తన భార్యకు ప్రతిరోజు చిన్న సందేశం పంపించేవాడు. ఆమెకు ఆ సందేహాల నిత్య ఆనందం కలిగించేవి. మీ భాగస్వామి ఇష్టపడ్డ విషయాలను గుర్తించి వాటిపై చర్చించండి. వారి భిన్నత్వంతో అంగీకరించండి. సర్దుకుపోవడం కాదు, అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యం. సరైన సమయానికి సరైన ప్రశ్నలు అడగండి. ఈ రోజు మీకు ఏ ఆనందం కలిగింది? మీకు ఏం కావాలనిపిస్తోంది? ప్రశ్నలు నేరుగా ఉండకూడదు. వాటిలో జాతీయత ఉంటే అవి చర్చలకు మార్గం అవుతాయి. ఇదంతా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అడిగే బదులు ప్రశ్నలు నేరుగా ఉండకూడదు. వాటిలో జాలీయత ఉంటే అవి చర్చలకు మార్గం అవుతాయి. ఇదంతా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అడిగే బదులు ఇది మనం ఎలా పరిష్కరించగలమో చూద్దాం అని అడిగారు. మీ భాగస్వామికి చిన్న కానుకలు ఇవ్వండి. వాళ్ళు ఎప్పటి నుంచో చూసి ఓ ఫలాన్ని సడన్గా తీసుకురావడం. వారాంతాల్లో వారం రోజుల్లో 2 గంటల సమయం కేవలం వారి కోసం కేటాయించండి. ఫోన్, టీవీ లాంటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వారితో పూర్తి సమయాన్ని గడపండి. ఎవరు తప్పు చేశారనేది కాకుండా పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవచ్చో చర్చించండి. ఇది ఇలా జరిగింది, కానీ మనం ఇది ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచిద్దాం. మీ భాగస్వామి చెప్పే ప్రతి మాటకు విలువ ఇవ్వండి. నీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యం అని చెప్పడం వారిని గౌరవిస్తున్న భావన కలిగిస్తుంది. మీ జీవితంలో భాగస్వామితో మీరు చివరిసారిగా ఓపెన్గా మాట్లాడి కొత్తగా ఏం తెలుసుకున్నారు? మీరు వాడిన ఏ చిన్న ప్రయత్నం వారి ఆనందానికి కారణమయ్యింది? మీ భాగస్వామిని ఆనందంగా ఉంచడం అనేది కేవలం చిన్న ప్రయత్నాలతో సాధ్యమవుతుంది. ఈ టిప్స్ మీ అనుబంధాన్ని కొత్త దిశలో తీసుకెళ్తాయి. ప్రతిరోజు చిన్న చిన్న చర్యలు పెద్ద తేడా తీసుకువస్తాయి. ప్రేమ అనేది ఒక సహజమైన ప్రక్రియ. దాన్ని ప్రతిరోజు అలవోకగా పంచుకోవడమే మీ విజయానికి, ఆనందానికి మార్గం. మీ అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన టాపిక్స్ కోసం సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరి మాట, మీ ప్రేమ కథను ప్రతిరోజు ప్రేమతో కొత్తగా రాసుకోండి.